గ్రామ ప్రజలు తెలియగా నేను ఇంతకుముందు మన పెద్దబాబెల గ్రామ ప్రజలకు సుపరిచితుని. నా పేరు సంగం వెంకటస్వామి. నేను గతంలో కూడా మన మోటార్ వైండ్ ఎలక్ట్రీషియన్ చేసుకుంటూ వార్డు మెంబర్ కూడా నేను చేశాను. ఒక చిన్న నిరుపేద కుటుంబం నుండి తల్లిదండ్రి సంగం వెంకటయ్య హనుమమ్మ గారుల సంతానం నుండి ముగ్గురు అన్నదమ్ముల ప్రోత్సాహంతో, నాకంటే ముగ్గురు అన్నదమ్ముల సూచనలతోటి నేను ఇంటింత వటుడింత అనే సూచనతోటి ఊరి మీద కష్టపడి పనిచేసి నా ఇద్దరు బిడ్డలను ప్లస్ కొడుకును ఒక స్టేజ్కి తీసుకొచ్చుకొని అరే గ్రామం ఎటుపోతుంది అనే ఆలోచనతో నేను సేవ చేద్దామని వచ్చిన. ఇవాళ నేను కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చేసుకున్నా. ఈ గతంలో కూడా నేను ఎప్పుడు చేయలే. పద్మశాలి సంఘంలో కూడా నేను గౌరవదక్షిణ కొనసాగుతున్నా. అట్లనే మా పెద్దబాబు వల్ల శివరామకృష్ణ భక్తాంజనేయ స్వామికి ఒక కమిటీ మెంబర్గా కూడా ఉంటున్నా. దాని తర్వాత నేను ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నా. ఈరోజు ఇవాళ సమాజం ఎటుపోతుంది ఆ బాధతోటి, ఆ తపనతోటి నేను కనీసం గ్రామ సేవ చేద్దామనే కృతనిశ్చయంతో వస్తున్నా. నాకేం జీవితం అనేది ఒక మనిషికి ఒక దారి చూపిన విలేజ్, తల్లిదండ్రులు ఎంతనో కన్న ఊరు మెయిన్ ఇంపార్టెంట్. అసలు దానికి సేవ చేద్దామనే కృతనిశ్చయంతో నేను ముందుకు రావడం జరిగింది. ఇవాళ నన్ను కూడా మా విలేజ్లో ప్రతి ఆడపడుచు కానీ ప్రతి నా అన్నలు అక్కలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు నన్ను అబ్బా నువ్వైతే పర్వాలేదా అని దీవించితేనే ఇవాళ ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. నా మీద అభిమానం ఉండి నా గ్రామ ప్రజలు నా మీద అదే ఉద్దేశం, నువ్వు కొంచెం మంచి వ్యక్తివి, పాలల్లో నీళ్ళలాగా రెండు కలిసిపోయే వ్యక్తివి, అది సౌమ్యుడివి, ఇంత చదువుకున్న వ్యక్తివి, ఎక్కడికి పోయినా నువ్వు సుపరిచితుడివి, గౌరవంగా నువ్వు మెదిలినావు కాబట్టి నీకు అనేది ఈ పదవి అనేది మహా అర్హత అనేది కొన్ని వర్గాల ప్రజలు ఆడపడుచులు కూడా నన్ను దీవించారు. కాబట్టి ఇదే క్రమంలో నన్ను ఇవన్నీ ప్రలోభాలకు మీరు గురి కాకుండా ఎవరు ఏ వ్యక్తి అనేది చూసి మీ అమూల్యమైన ఓటు నా లేడీస్ పర్స్ మీద గుర్తు వేసి మీ నోట్లో నాలుకలాగా నేను మెదులుతానని తప్పనిసరి మీకు ఇది వాగ్దానం చేస్తున్నా. నాటి నుండి నేటి వరకు కూడా నేను ఊరిడిచిపెట్టి పోలేదు. నేను మా తాత ముత్తాతలకు వెళ్ళి రెడ్డిస్ వర్గం కానీ ఇటు యాదవ సంఘం కానీ ఇతర కులాలతో మా సంఘం వారికి మాత్రం పెద్ద అనుబంధాలు ఉన్నాయి ఊరికి. అదే కృతజ్ఞత మీరు అధిక మెజారిటీతో మాత్రం నా లేడీస్ పర్స్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను దీవించగలరు, మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించగలరని నేను గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు, నా తల్లిదండ్రులకు కూడా నేను దీవించి వేడుకుంటున్నా. ఇలా యువత చూస్తాను మీరు ఎటు పోతుంది, ఏం జరుగుతుంది, నేను వాళ్ళకే ఇవాళ నేను కూడా నా ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ కొన్ని గ్రామాల పొంటి అయితే ఎంతోమంది యువకులకు నేను ఈ పని కల్పించి కూడా ఇలా వాళ్ళ భార్య పిల్లలను పోషించుకుంటున్నారు. ఈరోజు కూడా ఇదే ఊళ్ళో కూడా ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు నన్ను ఏమనుకుంటారో తెలియదు, నేను లైఫ్ ఇచ్చిన వాళ్ళకు. కానీ మీరు అనేది ఇవాళ మీ భార్య పిల్లలను పోషించడం అది నేను ఆదర్శము. మీ మానవత దృక్పథంతో మీ శ్రేయోభిలాషిగా కోరుకుంటాను. మీ సేవ చేసేయడానికి కొరకై నా లేడీస్ పర్స్ మీద కనుక మీరు ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో మీరు ఎప్పుడు పిలిచినా అప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను గ్రామ సేవకై అంకితం కలుగుకున్నాను. నేను దైవ సత్కర ప్రమాణంగా చేసి చెప్తున్నా. మీరు దీవించండి నన్ను. ఎటువంటి ప్రణోలోపాలకు మీరు గురి కాకండి. సేవ చేసే మాది పద్మశాలి కుటుంబము, ఉత్తమమైన కుటుంబము. ఎవ్వరికి మేము ఎదురు మాట్లాడే తత్వం కాదు. గౌరవంగా బతికటోళ్ళము. దాన్ని కాపాడుకోండి, మీరు ముందుకు సాగండి. నన్ను ఏ విధంగా కాపాడుకుంటారో మీ ఇష్టం. అది గ్రామ ప్రజలందరికీ మరొకసారి నేను పాదాభివందనాలతో వేడుకుంటున్నా. నన్ను దీవించండి మీరు అధిక మెజార్టీతోటి. గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుర్తుకే నాయకత్వం వర్దిల్లాలి వెంకటేశ్వర నాయకత్వం వర్దిల్లాలి.